విజయనగరం బాంబు పేలుళ్ల కుట్ర కేసులో దర్యాప్తు మరింత వేగవంతమైంది. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. నిందితులు సిరాజ్ సమీర్ ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, చెన్నై, విజయనగరంతో పాటు 7 చోట్ల బాంబులు పెట్టాలని ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. కస్టడీలో ఉన్న సిరాజ్ సమీర్ 3వ రోజు విచారణలో పోలీసులకు కీలక విషయాలు వెల్లడించారు. వీళ్ళిద్దరికీ వివిధ కోణాల్లో విచారణ సాగినట్లు తెలుస్తోంది. గత 6 నెలలుగా హైదరాబాద్ లోనే సమీర్ తో పాటు విజయనగరం వాసి సిరాజ్ ఉంటున్నాడు. వీళ్ళిద్దరూ అక్కడే బాంబు పేలులకు పన్నాగం పన్నినట్లు పోలీసులు విచారణలో తేలినట్లు తెలుస్తోంది. 7 చోట్ల బాంబులు అమర్చి విధ్వంసం సృష్టించేందుకు పథకం పన్నినట్లు పోలీసులు విచారణలో తేలింది. సౌదీ, ఓమన్ దేశాల్లో ఉన్న ఉగ్ర ముఠాలతో ఈ ఇద్దరు సంబంధాలు పెట్టుకున్నట్లు బయటపడింది. ఫర్హాన్, బాదర్, రహీంలతో బాంబు పేలుళ్ల గురించి అలీం అనే పేరుతో వాట్సాప్ గ్రూప్ లో చాటింగ్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. విజయనగరం బాంబు పేలుళ్ల కుట్ర కేసులో దర్యాప్తు మరింత వేగవంతమైంది. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. నిందితులు సిరాజ్ సమీర్ ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, చెన్నై, విజయనగరంతో పాటు 7 చోట్ల బాంబులు పెట్టాలని ప్లాన్ వేసినట్లు విచారణలో తేలింది. కస్టడీలో ఉన్న సిరాజ్ సమీర్ 3వ రోజు విచారణలో పోలీసులకు కీలక విషయాలు వెల్లడించారు. వీళ్ళిద్దరికీ వివిధ కోణాల్లో విచారణ సాగినట్లు తెలుస్తోంది. గత 6 నెలలుగా హైదరాబాద్ లోనే సమీర్ తో పాటు విజయనగరం వాసి సిరాజ్ ఉంటున్నాడు. వీళ్ళిద్దరూ అక్కడే బాంబు పేలులకు పన్నాగం పన్నినట్లు పోలీసులు విచారణలో తేలినట్లు తెలుస్తోంది. 7 చోట్ల బాంబులు అమర్చి విధ్వంసం సృష్టించేందుకు పథకం పన్నినట్లు పోలీసులు విచారణలో తేలింది. సౌదీ, ఓమన్ దేశాల్లో ఉన్న ఉగ్ర ముఠాలతో ఈ ఇద్దరు సంబంధాలు పెట్టుకున్నట్లు బయటపడింది. ఫర్హాన్, బాదర్, రహీంలతో బాంబు పేలుల గురించి అలీం అనే పేరుతో వాట్సాప్ గ్రూప్ లో చాటింగ్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఇప్పటికే ఉగ్రకుట్రలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు సిరాజ్, సమీర్ A1, A2లను 7 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. 7 రోజుల కస్టడీలో 3 రోజుల కస్టడీ విచారణ అనేది ముగిసింది. 3 రోజుల పాటు కొనసాగినటువంటి కస్టడీ విచారణలో అనేక కీలక విషయాలను ఇద్దరు నిందితుల నుంచి కూడా పోలీసులు రాబట్టడం జరిగింది. ముఖ్యంగా విజయనగరంతో పాటు హైదరాబాద్ మహానగరంలో వీళ్ళిద్దరూ పేలుళ్లకు పాల్పడాలని చేసినటువంటి కుట్రకు సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ ను రాబట్టడం జరిగింది. ముఖ్యంగా విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో దర్యాప్తును స్పీడప్ చేశారు. ఆ విచారణ చేస్తున్న కొద్దీ అనేక విస్తుపోయే నిజాలు అనేవి వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కేవలం ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, విజయనగరం లాంటి ప్రాంతాల్లో కేవలం 4 ప్రాంతాల్లో మాత్రమే వీళ్ళు అటాక్స్ కు ప్లాన్ చేసినట్లు ఐడెంటిఫై చేయగా, ఇప్పుడు 7 రోజుల కస్టడీ విచారణలో భాగంగా 3 రోజుల పాటు విచారించినటువంటి సందర్భంలోనే ఈ 4 ప్రాంతాలతో పాటు మరొక 7 చోట్ల బాంబులు పెట్టాలని ప్లాన్ చేసినట్లు దర్యాప్తు బృందం ఐడెంటిఫై చేసింది. వారి దగ్గర నుంచి ఆ విషయాలన్నింటినీ కూడా రాబట్టారు. ఇక ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సానుభూతి పరులు, అలాగే సహకరించినటువంటి వ్యక్తులు, తోటి ఉగ్ర కుట్రదారుల పాత్రతో పాటు ఇతర దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి కూడా కొంత సంబంధాలను కొనసాగించినట్టు ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా సౌదీ, ఒమన్ దేశాల్లో ఉన్నటువంటి ఉగ్ర ముఠాలతో సంబంధాలను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా ఇక్కడ పేలుళ్లకు పాల్పడేటువంటి పన్నాగాన్ని రచించినట్లు కూడా గుర్తించారు. వరంగల్, హైదరాబాదు, ఢిల్లీలో ఉన్నటువంటి ఫర్హాన్, బాదర్, రహీంలతో
వీళ్ళందరూ కూడా ఉగ్ర సానుభూతి పరులు, ఉగ్ర కుట్రలో పాత్రదారులుగా ఉన్నటువంటి వ్యక్తులు, వీళ్ళతో కలిసి పనిచేయాలన్నటువంటి భావించినటువంటి వ్యక్తులు. వీళ్లతో బాంబు పేలుళ్ల గురించి డిస్కస్ చేసినట్లు గుర్తించారు. వీటన్నిటికీ గాను ఒక వాట్సాప్ గ్రూప్ ను వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ వాట్సాప్ గ్రూప్ కు అలీం అనే పేరుతో వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేసుకొని ఆ వాట్సాప్ గ్రూప్ లో వీళ్ళ యొక్క ప్లానింగ్ మొత్తాన్ని కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. వాస్తవానికి అలీం అంటే అల్లాకు ఉన్నటువంటి 99 పేర్లలో ఒక పేరు అలీం గా భావిస్తారు. అలీం అంటే అన్ని తెలిసినటువంటి వ్యక్తి, జ్ఞాని అనేటువంటి విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. సో అందులో భాగంగానే అల్లాకు ఉన్నటువంటి 99 పేర్లలో ఒక పేరు అయినటువంటి అలీం పేరుతో ఈ యొక్క వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేసుకొని అందులోనే వీరి యొక్క కుట్రలకు సంబంధించినటువంటి అన్ని రకాల డిస్కషన్స్ అనేవి కూడా చేయడం జరిగింది. అయితే ఈ యొక్క వాట్సాప్ గ్రూప్లలో వీళ్ళు చేసినటువంటి డిస్కషన్స్ లో కేవలం ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని మాత్రమే పేరుళ్లకు కుట్ర చేయాలని పథక రచన చేసినట్లు కూడా గుర్తించారు. ఇందులో భాగంగానే వివిధ కోణాల్లో ప్రస్తుతం విచారణ అనేది కొనసాగుతోంది. ఇప్పటికే 3 రోజుల కస్టడీ, దాదాపు 7 రోజుల పాటు ఇచ్చినటువంటి కస్టడీ విచారణలో 3 రోజులు కంప్లీట్ అయింది. నేడు 4వ రోజు విచారించబోతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతో పాటు మరోవైపున ఎన్ఐఏ, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్ జాయింట్ ఆపరేషన్ లో భాగంగానే సంయుక్తంగా వీళ్లను అనేక రకాలైనటువంటి ప్రశ్నలు కురిపించేటువంటి అవకాశం ఉంది నేడు 4వ రోజు కస్టడీ విచారణలో. రత్నకుమార్, తదుపరి విచారణలో ఎలాంటి అంశాలపై విచారణ చేసే అవకాశం ఉంది? దానిపైన డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికి ఇవాళ 4వ రోజు జరగబోతున్నటువంటి కస్టడీ విచారణలో సిరాజ్ సమీర్లు ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యారు, కాంటాక్ట్ అయినటువంటి వ్యక్తులకు సంబంధించి వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది వీళ్లకు సహకరించారు, ఎందుకంటే ఇప్పటికే వీరు సోషల్ మీడియా వ్యాప్తంగా చేసినటువంటి పోస్టులకు సంబంధించి కావచ్చు, వీళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్స్ ను సమర్థిస్తున్నటువంటి బయట వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తుల యొక్క పాత్రలకు సంబంధించి వాళ్ళ యొక్క ఆసక్తిని కనుగొనేందుకు వీళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి. మనం ముందే మాట్లాడుకోవడం జరిగింది. ఒక విశాఖకు సంబంధించినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి వీళ్ళు చేసినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పెట్టినటువంటి పోస్టులకు మద్దతు తెలపడం జరిగింది. సూపర్ గా చేశారు. ఇటు గోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పెట్టినటువంటి పోస్టులకు సంబంధించి ఆయనకు బాగా కౌంటర్ ఇచ్చారంటూ కూడా వీళ్ళు చేసినటువంటి పోస్టులకు వాళ్ళు రిప్లైలు ఇస్తూ వీళ్ళకు మద్దతునివ్వడం జరిగింది. కాబట్టి వీళ్లకు సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరనేది కూడా ఆరా తీసే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్లను ఇప్పుడు ఎవరెవరినైతే కాంటాక్ట్ అవ్వడం జరిగిందో, ముఖ్యంగా వరంగల్, హైదరాబాద్, ఢిల్లీలో ఉన్నటువంటి ఈ ఫర్హాన్, బాదర్, రహీంలతో బాంబు పేలుళ్ల గురించి డిస్కషన్స్ చేశారు కాబట్టి వారి యొక్క పాత్ర అనేది ఎంతవరకు ఉంది, వాళ్ళ ఆచూకీని కనుగొన్నటువంటి అవకాశాలు ఉంటాయి. మరోవైపు ఈ గ్రూప్ లో ఉన్నటువంటి సభ్యులు ఎంతమంది, వీరు ఎక్కడెక్కడ యాక్టివిటీస్ ను చేయడం కోసం ప్లాన్ చేశారు, అసలు అలీం అనేటువంటి గ్రూప్ కు అడ్మిన్స్ గా ఉన్నటువంటి వ్యక్తులలో ఎక్కడైతే ఇప్పుడు ఏ ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, ఈ పూర్తి డీటెయిల్స్ ను కూడా ఇవాళ 4వ రోజు కస్టడీ విచారణలో భాగంగా తెలుసుకున్నటువంటి అవకాశాలు ఉంది. అలాగే ఢిల్లీ, మరో ఇతర దేశాల్లో, సౌదీ, ఒమన్ దేశాల్లో ఉన్నటువంటి ఉగ్రమూటాలతో ఉన్నటువంటి సంబంధాల మీద కూడా ఆరా తీసేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ. రేపే కడప వేదికగా టీడీపీ మహానాడు జరగనుంది. 3 రోజుల పాటు టీడీపీ మహానాడు జరగనుంది. ఇవాళ సాయంత్రం కడపకు టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్ వెళ్లనున్నారు. 3 రోజుల పాటు కడపలోనే చంద్రబాబు ఉండనున్నారు. మహానాడు నిర్వహణ కోసం 19 కమిటీలు ఏర్పాటు చేశారు. పబ్బాపురంలో 150 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేయగా 5 లక్షల మందికి సరిపోయేటట్టు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కటౌట్లు, ఫ్లెక్సీలతో కడప సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. చరిత్రలో మొదటిసారి కడపలో టీడీపీ మహానాడు జరుగుతోంది.
వెళ్ళినా ఏ గ్రామం వెళ్ళినా విశేష స్పందన కనపడతా ఉంది. మేమందరం కూడా మహానాడికి వస్తాం, కడపలో జరిగే మహానాడు విజయవంతం చేస్తాం, మేమందరం వస్తాం అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ముఖ్యంగా సుమారు 15,000 నుండి 20,000 దాకా మన పులివెందుల నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ మండలం కూడా 5 నుండి 6,000 మంది రావడానికి ఉత్సాహం చూపిస్తున్నారని చెప్పేసి నాయకులందరూ కూడా సమర్థవంతంగా ఒక టీం వర్క్ చేస్తున్నారు. అందరూ కూడా ఐక్యతగా ఎక్కువ మందిని పూజ చేసుకెళ్ళాలి అని చెప్పేసి అందరూ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల నుండి స్పందన ఉంది. దానికి తగ్గట్టుగా వెహికల్స్ మాకు ఎక్కువ కావాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. తప్పనిసరిగా ఏ ఊరికా కొంతమంది నాయకులు ముందుకు వచ్చి మేమే వెహికల్స్ పెట్టుకుంటామని చెప్పేసి ముందుకు వస్తున్నారు. వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. ఈవెన్ రాయలసీమలో కూడా పెద్ద ఎత్తున అన్న ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటికంటే కూడా ఇప్పుడు ఆదరణ ఎక్కువ చూపించారు ప్రజలు. ఇక కడపలో జరగనున్న మహానాడుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. థ్యాంక్ యూ దీపిక. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మహాసమరం రేపటి నుంచి 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం కోసం దాదాపుగా 43 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమం కడపలో జరగబోతుంది. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కాబట్టి పార్టీ శ్రేణులు కూడా ఇక్కడ పూర్తిగా అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా పగడ్బందీగా చేయాలనేటువంటి కోరికతో దాదాపు 1 రోజుల పాటు నుంచి కూడా శ్రమించి రేపటి కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ సాయంత్రము రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సహా ఆయన తనయుడు మంత్రి లోకేష్ కూడా రానున్నారు. ఈ కార్యక్రమం 3 రోజుల పాటు జరిగేటువంటి సంబరాలు మొత్తం ఒక్క కడపతోనే కాకుండా జిల్లా అంతా పసుపుమయంగా తయారైంది. అందుకోసం ఈ కార్యక్రమం కోసము పోలీసులు అన్ని రకాల చర్యలు కూడా తీసుకున్నారు. ఇప్పటికే పలు కమిటీలు కూడా ఈ నిర్వహణ ఎలా ఉంది, పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే కార్యక్రమాలపై అన్ని సమీక్షలు పూర్తి చేశారు. రేపటి నుంచి ఈ కార్యక్రమము 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగబోతుంది. దీపిక. హుస్సేన్, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ట్రాఫిక్ సమస్యలకు సంబంధించి అవి అంటే ట్రాఫిక్ సమస్యలపైన దాదాపుగా 150 నిఘా కెమెరాలు కూడా ఏర్పాటు చేసి వీటి కోసము ప్రత్యేక మొబైల్ పార్టీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా కడపకు వచ్చేటువంటి మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అలాగే దాదాపు 5,000 మంది స్పెషల్ ఫోర్స్ ను కూడా కడపకు రప్పించడం జరిగింది. దీంతో పాటు ఒక 10 అత్యంత ఆధునిక సాంకేతిక కలిగినటువంటి డ్రోన్లను కూడా 10 డ్రోన్లను కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ జరిగేటువంటి ఏర్పాటును కూడా పోలీసులు ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాకుండా కడప పట్టణంలో అంటే కడప శివార్లలో జరిగేటువంటి ఈ కార్యక్రమం జరుగుతున్నందున కడప నగరంలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించకుండా ఫ్రీగా ఏర్పాట్లు చేశారు. దీపిక. అంతేకాకుండా ఆరోగ్యపరంగా ఎవరికైనా ఇబ్బందులు తలెత్తితే గ్రీన్ ఛానల్ ద్వారా వారికి అన్ని రకాల సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. దీపిక. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్. డ్యూటీకి వాళ్ళకు ప్రాపర్ గా బ్రీఫింగ్ ఇచ్చేసి డ్యూటీ చార్జ్ ఇచ్చేసి పంపడం జరిగింది. డిప్లాయ్మెంట్ అయిపోయింది. బట్ బ్రీఫింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ డ్యూటీకి ఈ రోజు స్టార్ట్ అవుతుంది. ఏదైతే ఎస్ఆర్స్ గార్డ్స్ వాళ్ళలో కొందరికి పిఎల్ఓస్ ఇవ్వడం జరిగింది సార్. రిమైనింగ్ 27 నుంచి జరగబోయేటటువంటి మహానాడు 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. దానికోసం పోలీసు పరంగా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. దాదాపు 5,000 మంది ఫోర్స్తో బందోబస్తుని డిప్లాయ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వీవీఐపీ భద్రత దృష్ట్యా అనేక చర్యలు తీసుకోవడం జరుగుతూ దాంట్లో భాగంగా ఏరియా డామినేషన్ పార్టీలని, కూలింగ్ పార్టీలని డిప్లాయ్ చేయడం జరిగింది. ట్రాఫిక్ పార్కింగ్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరిగింది. వివిధ ప్రదేశాల నుంచి వచ్చేటటువంటి ప్రజలకు, అదేవిధంగా వీవీఐపీలకు, ముఖ్యమైనటువంటి నాయకులకు ఎలాంటి అంతరాయం కలగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, ప్రమాదాలు జరగకుండా డైవర్షన్ పాయింట్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది.
అదేవిధంగా ఈ మొత్తం బందోబస్తుని మానిటర్ చేయడం కోసం కమాండ్ కంట్రోల్ని ఏర్పాటు చేసుకుని 150 సీసీ కెమెరాలతో పార్కింగ్ ప్లేసుల్లో, ట్రాఫిక్ ఏరియాల్లో, పబ్లిక్ మీటింగ్ ఏరియాల్లో నిఘా ఉంచడం జరుగుతూ ఉంది. అత్యాధునికమైనటువంటి 10 డ్రోన్స్ను ఉపయోగించి ఈ యొక్క ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసము మానిటర్ చేస్తూ ఉన్నాము. కడప టౌన్ ట్రాఫిక్లో కూడా ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రాంతాల్లో మనకు డైనింగ్ ఏరియా, ట్రాఫిక్, పార్కింగ్, పబ్లిక్ మీటింగ్ ఈ 4 ఏరియాలు మన ప్రెజర్ పాయింట్స్. వీటి మీదనే మనం ముఖ్యమైనటువంటి ఫోకస్ పెట్టి బందోబస్తుని డిప్లాయ్ చేయడం జరుగుతూ ఉంది. తొలి రోజు సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. 5 గంటల తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత వచ్చినటువంటి వాళ్ళకి అక్కడే విడిది సౌకర్యం కావాలంటే విడిది సౌకర్యం ఏర్పాటు చేయబడుతుంది. దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే తిరిగి వెళ్లి మళ్లీ వచ్చే కార్యక్రమం ఉంది. రెండవ రోజు 28 ఉదయం 10 గంటల నుంచే ఈ డెలిగేట్ల సమావేశం ప్రారంభమవుతుంది. 10 గంటల నుంచే ప్రారంభమైనటువంటి సమావేశం మధ్యాహ్నం కొంత భోజన విరామం, తర్వాత సాయంత్రం 5 గంటల వరకు నడుస్తుంది. 5 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నడుస్తాయి. ఈ మొదటి 2 రోజులకు కూడా ఎన్నికలుగా ప్రణాళికలు ఇచ్చిన వాగ్దానాల మీద చర్చ జరుగుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీ విధానాల పట్ల కూడా చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరిగే సందర్భంలో తీర్మానాలు కూడా పెట్టబడతాయి. చర్చించడం, తీర్మానాలు ఆమోదించడం, వీటన్నిటిని చివరి రోజు మరి సమావేశానికి తీసుకొచ్చి వాటిని మళ్ళీ చర్చించి వాటిని ఆమోదించడం జరుగుతుంది. 27, 28 తారీఖుల్లో జరిగే ఈ డెలిగేట్ల మహాసభ 29 మూడవ రోజు కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, అంటే 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు డెలిగేట్ల సమావేశం మళ్ళీ కొనసాగుతుంది. ఈ 3 డెలిగేట్ల సమావేశం అయిపోయాక సరిగ్గా 3వ రోజు 29వ తారీఖు 4 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ నారా లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు, వీరిద్దరి ఉపన్యాసాలు కూడా కాకాని అరెస్టుపై వైసీపీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు చూడని విధంగా అరెస్టులు చేస్తోందని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. మాజీ మంత్రుల నుండి వైసీపీ నేతల వరకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇక న్యాయస్థానాల్లోనే వీటిని తేల్చుకుంటా అని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో అరెస్టులు చూస్తూ ఉన్నాం. మాజీ మంత్రులను కానీ, శాసనసభ్యులు కానీ, కార్యకర్తలను కానీ, చిన్న వాళ్ళని కానీ ఏ విధంగా హింసిస్తూ ఉన్నారు, ఏ విధంగా కూడా అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో పరంపర అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అభివృద్ధి లేకుండా, సంక్షేమం అనేది లేకుండా, కేవలం దాన్ని కప్పిపుచ్చేదానికి, దాన్ని సైడ్ లైన్ చేసేదానికి ఈ రాష్ట్రంలో ఎన్నెన్ని జరుగుతున్నాయో కూడా అందరూ కూడా చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మన జిల్లాలో కూడా మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద 2 నెలల క్రితం కేసు కట్టడం జరిగింది. అందులో భాగంగానే ఏ రోజు కూడా ఆ మైన్ ప్రాంతానికి వెళ్ళని వ్యక్తి, అక్కడ ఎప్పుడు కూడా లేని వ్యక్తి ఒక అక్రమ కేసు పెట్టడం, దానికి సంబంధించి దాంట్లో మళ్ళీ అనేక కోణాలలో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, అన్ని కూడా కేసులు పెట్టడం అంతా కూడా చూసాం. కానీ ఖచ్చితంగా ఒక అక్రమ కేసు పెట్టినప్పుడు, ఒక తప్పు కేసు పెట్టినప్పుడు ప్రతి ఒక్క పౌరుడికి కూడా దాన్ని ఖచ్చితంగా కోర్టులో ఛాలెంజ్ చేసే రైట్ ఉంటుంది. అదే కొంత అధికారులు కూడా, ప్రెస్లు కూడా కొంత పోలీస్ అధికారులతో మాట్లాడితే కూడా అరెస్ట్ చేశామని చెప్పడం కూడా జరుగుతుంది. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం, సరే రైట్, అరెస్ట్ చేసిన తర్వాత తప్పకుండా ఏ విధంగా కొట్లాడాలి, ఏ విధంగా జ్యుడిషియల్లో ఫైట్ చేయాలనేది మాత్రం తప్పకుండా చేస్తాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కూడా, జిల్లాలో ఉన్న నాయకత్వం అందరం కూడా గోవర్ధన్ అన్నకు అండగా ఉంటాం.
బెంగళూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు నెల్లూరుకి తరలించారు. వెంకటాచలం పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో విచారించారు. అనంతరం స్థానిక పిహెచ్సిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో మెజిస్ట్రేట్ ఎదుట కాకాని గోవర్ధన్ రెడ్డిని హాజరుపరచనున్నారు. కాకాని అక్రమ మైనింగ్ కేసులో A4 నిందితుడిగా ఉన్నాడు. 2 నెలలుగా పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కాకాని కుటుంబ సభ్యులకు 2 సార్లు నోటీసులు ఇచ్చిన పోలీసులు నిన్న ఎట్టకేలకు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు నెల్లూరుకి తరలించారు. వెంకటాచలం పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో విచారించారు. అనంతరం స్థానిక పిహెచ్సి వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో మెజిస్ట్రేట్ ఎదుట కాకాని గోవర్ధన్ రెడ్డిని హాజరుపరచనున్నారు. కాకాని అక్రమ మైనింగ్ కేసులో A4 నిందితుడిగా ఉన్నాడు. 2 నెలలుగా పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కాకాని కుటుంబ సభ్యులకు 2 సార్లు నోటీసులు ఇచ్చిన పోలీసులు నిన్న ఎట్టకేలకు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు నెల్లూరుకి తరలించారు. వెంకటాచలం పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో విచారించారు. అనంతరం స్థానిక పిహెచ్సిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో మెజిస్ట్రేట్ ఎదుట కాకాని గోవర్ధన్ రెడ్డిని హాజరుపరచనున్నారు. కాకాని అక్రమ మైనింగ్ కేసులో A4 నిందితుడిగా ఉన్నాడు. 2 నెలలుగా పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కాకాని కుటుంబ సభ్యులకు 2 సార్లు నోటీసులు ఇచ్చిన పోలీసులు నిన్న ఎట్టకేలకు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు నెల్లూరుకి తరలించారు. వెంకటాచలం పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో విచారించారు. అనంతరం స్థానిక పిహెచ్సిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో మెజిస్ట్రేట్ ఎదుట కాకాని గోవర్ధన్ రెడ్డిని హాజరుపరచనున్నారు. కాకాని అక్రమ మైనింగ్ కేసులో A4 నిందితుడిగా ఉన్నాడు. 2 నెలలుగా పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కాకాని కుటుంబ సభ్యులకు 2 సార్లు నోటీసులు ఇచ్చిన పోలీసులు నిన్న ఎట్టకేలకు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు నెల్లూరుకి తరలించారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, కాకాని గోవర్ధన్ రెడ్డిని అయితే పోలీసులు బెంగళూరు జైలు తీసుకున్నారు. ప్రధానంగా రుస్తు మైన్స్ కి సంబంధించి 280 కోట్ల రూపాయల అవినీతికి సంబంధించి ఈ కేసు అయితే మాత్రం కొనసాగుతుంది. అయితే 52 రోజుల నుంచి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ కేసు అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకైతే విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆయన హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే 2 కోర్టులో కూడా ఆయనకి సుఖెదురైనటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ప్రధానంగా అక్కడ
అక్రమ క్వాడ్స్ మైనింగ్ తో పాటు ఎక్కడైతే అక్కడ క్వాడ్స్ మైనింగ్ ఉందో దాన్ని కూడా అక్రమంగా తరలించేటువంటి కేసు ఉంది. రిస్క్ మైన్స్ సంబంధించి రిస్క్ మైన్స్ యజమాని ఇచ్చినటువంటి కేసు. అలాగే పెద్ద ఎత్తున అక్కడ పేలుడు పదార్థాలు నిల్వ ఉంచారనేటువంటి మరొక కేసు ఉంది. అలాగే ఈ పేలుడు పదార్థాలు వినియోగించొద్దు, మా నివాసాలు దెబ్బతింటాయి అని ప్రాధాయపడినటువంటి గిరిజనుల్ని భయభ్రాంతులు గురిచేసినటువంటి కేసు HPSC అట్రాసిటీ కేసు ఉంది. ఇలా వివిధ రకాల కేసుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ మైన్స్ కేసులో A4 నిందితులుగా ఉండడం. ప్రధానంగా ఈ ఫస్ట్ ఈ కేసుకు సంబంధించి A1, A2 నిందితులను అయితే అదుపులో తీసుకున్నారు. వారు ఇచ్చినటువంటి సమాచారం నేపథ్యంలో వారి దగ్గర నుంచి విచారణలో వచ్చినటువంటి ఆధారాలు అదుపుగా తీసుకుని అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి కేసు ఫైల్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డికి మొదట పోలీసులు విచారణకు హాజరు కావాలంటే కూడా నోటీసు ఇచ్చిన పరిస్థితి. ఈ నోటీసులు తీసుకునేందుకు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడా కూడా సుముఖత చూపించలేదు. 3 సార్లు నోటీసులు కూడా వాళ్ళ యొక్క సమీప బంధువులకు ఇచ్చేటువంటి పరిస్థితి. 2 సార్లు నెల్లూరు, 3వసారి హైదరాబాద్ లో ఆయన నివాసానికి వెళ్ళి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఈ 3 నోటీసులకి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించకపోవడంతో కాకాని గోవర్ధన్ రెడ్డిపై రిపోర్ట్ నోటీసులు కూడా జారీ చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్, బెంగళూరు, కేరళ ఇలా వివిధ రాష్ట్రాల్లో ఈ కేసు నుంచి అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకైతే విశ్వ ప్రయత్నాలు చేశారు. ఖచ్చితంగా బెయిల్ వస్తుంది అనేటటువంటి ఆశాభావం నేపథ్యంలో ఇటు హైకోర్టు నుంచి సంప్రదించారు, సుప్రీంకోర్టు సంప్రదించారు. సుప్రీంకోర్టులో ఎట్టకేలకి కాకాని గోవర్ధన్ రెడ్డికి అయితే మాత్రం ఎదురు చెప్పే తగిలింది. ఈ నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి మరొక కొన్ని ప్రయత్నాలు చేపట్టారు. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డికి 16వ తారీఖు ఫ్లాష్ పిటిషన్ ఉంది. అప్పటిదాకా కూడా వెయిట్ చేయాలన్నటువంటి ఆలోచన అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. అయితే పోలీసులు వివిధ రకాలైన సాంకేతిక పరికరాల నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డిని నిన్న రాత్రి 1:30 ఆ టైంలో అయితే అదుపులో తీసుకున్నారు. వంశర్ ప్రాంతంలో నెల్లూరుకు తరలించారు. నెల్లూరుకు తరలించిన అనంతరం ఇక్కడ ఏదైతే పోలీస్ శిక్షణా కేంద్రానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి తెల్లవారుజామున కాకాని గోవర్ధన్ రెడ్డిని వైద్య పరీక్షల నేపథ్యం ఇక్కడ వెంకటాచలం తీసుకొచ్చారు. వెంకటాచలం PHCలో ఆయనకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇప్పుడు పోలీస్ శిక్షణా కేంద్రంలో ఉంచున్నారు. పోలీసులు కూడా విచారణ చేశారు. కానీ కాకాని గోవర్ధన్ నాకేమీ తెలియదంటే కూడా సమాధానం చెప్పిన పరిస్థితి. కాకాని గోవర్ధన్ మరికొద్ది సేపట్లో గూడూరు కోర్టులో హాజరుపడాల్సిన నేపథ్యంలో అయితే గూడూరు అక్కడ జడ్జి అందుబాటులో లేనటువంటి నేపథ్యంలో వెంకటగిరి కోర్టులో హాజరుపరుస్తున్నారు. వెంకటగిరి కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఆయనకి రిమాండ్ విధిస్తారా లేదా, అయితే కేసులు ఏదైతే కాకాని గోవర్ధన్ కేసులు అత్యంత బలమైనటువంటి కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో కాకాని గోవర్ధన్ ఖచ్చితంగా రిమాండ్ విధిస్తారనేటువంటి సమాచారం అయితే మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డిని తొలుత నెల్లూరు జైలుకి తరలిస్తే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఖచ్చితంగా న్యూసెన్స్ ఉంటుందనేటువంటి పరిస్థితుల్లో తర్వాత కడపలో మహారా జరుగుతున్న నేపథ్యం తర్వాత అనంతపురంలో లాంగ్ అయిపోయింది. ఈ రోజు గుంటూరుకు తరలిస్తున్నటువంటి సమాచారం అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు దాకా కూడా తప్పించుకుంటుంది. అంటే అజ్ఞాతమైనటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకునే పరిస్థితి చెప్పాలి. థ్యాంక్ యూ.